ఎస్కోట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు నామినేషన్కు జనం పోటెత్తారు. వైసీపీ అభిమానులు కార్యకర్తలతో ఎస్కోట పట్టణం కిక్కిరిసిపోయింది. భారీ గజమాలతో స్వాగతం పలికారు. దేవిగుడిలో పూజలు చేసిన అనంతరం ఎస్కోట తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను కడుబండి ఎన్నికల అధికారికి అందజేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడుబండి శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఆకుల డిపో వద్ద నుండి వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో కలిసి దేవిగుడి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో వైసీపీ అభిమానులు కార్యకర్తలు భారీ గజమాలతో సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. దేవిగుడిలో పూజలు నిర్వహించి అనుకున్న ముహూర్తం ప్రకారం 10:50 నామినేషన్ పత్రాలపై సంతకం చేసి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి మురళీరావుకు తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరలా శాసనసభ్యుడిగా నామినేషన్ వేశానని, ఈ 5 ఏళ్లలో జరిగిన ప్రజా సంక్షేమం అభివృద్ధి చూసి నియోజకవర్గ ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తిరిగి శాసనసభ్యుడిగా నన్ను ఎన్నుకోవాలని కోరారు. వీరితో పాటు నెక్కల నాయుడుబాబు, శోభా హైమవతి, స్వాతిరాణి, చినరామునాయుడు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వేలాదిగా అభిమానులు పాల్గొన్నారు.